హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 76. ఆ రోజు విశ్వ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా భైరవ్ అతడి క్యాబిన్లోకి వచ్చి, బాయ్, ఆ రోజు వాడెవడో వస్తున్నాడు అని చెప్పారు కదా, వాడు సిటీలోకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది బాయ్ అని చెప్పాడు. రానివ్వు భైరవ్, వాడి చావు కోసమే ఏరికోరి మరీ నా దగ్గరికి వస్తే మనం ఏం చేయగలము? చంపేసి నరకానికి పార్సల్ చేయడమే కదా మన పని. వాడు మనతో పెట్టుకోనంత వరకు నేను సైలెంట్గానే ఉంటాను. కానీ వాడు నన్ను గెలికిన నెక్స్ట్ మినిట్ వాడి చావు కన్ఫామ్. ముంబైలోనే చెప్పాను కదా, ఒక చావు చూపిస్తే కానీ మిగతా వాళ్ళకి భయం రాదు అని. ఆ చావు వీడిదే అవుతుంది కూడా అని నాకు సిక్స్త్ సెన్స్ చాలా గట్టిగా చెప్తుంది. వాడొచ్చి ఏదో పీకుతాడు అని అమ్మాయి చాలా ఎదురు చూస్తున్నట్టుంది. వాడికి దీనికి బొమ్మ చూపిస్తే మళ్ళీ ఈ జన్మలో లేవకూడదు. రానివ్వు, తీసుకొచ్చిందిగా, ఎప్పుడు మన మీదకి వదులుతుందో చూద్దాం అని విశ్వ వర్క్ చేసుకుంటూ ఉంటే, ఓకే బాయ్ అని చెప్పి భైరవ్ బయటికి వెళ్ళి ఆ వచ్చిన వాడి మీద కూడా 24 గంటలు అతడి నిఘా పెట్టాడు. వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎలా, ఒకవేళ విశ్వ మీద అటాక్ చేయాలి అని చూస్తున్నారా అని అన్నీ చూస్తూనే ఉన్నాడు భైరవ్. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళని వాచ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ శత్రువుల మూమెంట్స్ అన్నీ కూడా వీళ్ళకి నిమిషం నిమిషానికి చేరవేస్తూనే ఉన్నారు. అలా మళ్ళీ విశ్వ ముంబైకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. అన్నీ అక్కడ అతడు చెప్పినట్టే జరుగుతూ ఉన్నాయి. విశ్వ చెప్పినట్టుగా చేయడం ఎవరికి నచ్చడం లేదు. ఎందుకంటే అతడు చెప్పినట్టుగా చేస్తే ఎవరికి డబ్బులు మిగిలవు కదా. పైగా డ్రగ్స్, అమ్మాయిలు రవాణా అంటే అసలు అది ఎవరిని ముట్టుకొనివ్వడు. చాటుమాటుగా చేసినా కూడా విశ్వకి దొరికితే కనీసం బూడిద కూడా దొరకకుండా చంపుతాడు అని తెలుసు. కానీ కొందరు రిస్క్ చేస్తారు. అలా చేసి దొరికిన వాళ్ళు చేస్తారు, దొరకని వాళ్ళు దేవుడా బయటపడ్డామని అనుకుంటారు. కానీ 100% మాత్రం అలా చేయనివ్వడు. అందుకే విశ్వ అంటే అక్కడ ఉన్న అందరికీ పగే. పైగా అతడు వాళ్ళ రూల్స్ పెట్టబట్టి మాకు డబ్బులు ఏమీ మిగలడం లేదు అని అనుకుంటారు. అలాగే విశ్వకి ఎదురు తిరిగి ప్రాణాలు ఉండవు అని మళ్ళీ అలా కూడా అనుకుంటారు, ఆలోచిస్తారు. ఏదైతేనేం విశ్వ పెట్టిన రూల్స్ మాత్రమే నడుస్తున్నాయి ఇప్పుడు అక్కడ. విశ్వ జోలికి వచ్చిన వాడు ఖచ్చితంగా ప్రాణాలతో ఉండడి అని మాత్రం అందరికీ తెలుసు. అందుకే ఆ సాహసం ఎవడు చేయడు. ఒకవేళ ఆ సాహసం చేసిన వాడు భూమి మీద మిగలడు అన్న విషయం మిగతా అందరికీ తెలుసు. అలా ఆ రోజు వర్క్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు విశ్వ. చక్కగా రోజులు గడుస్తున్నాయి. అప్పటికే 10 నెలలు వచ్చేశాయి విహాస్ బాబుకి. ఆ రోజు శ్యామ భైరవ్ వచ్చేసరికి చక్కగా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి బాబుని కూడా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే విశ్వ ఇంకా భైరవ్ వచ్చారు. రెడీనా శ్యామ అని అడిగాడు భైరవ్. నేను రెడీ, ఇదిగో చిన్న కిల్లర్ సార్జీ కూడా రెడీ చేస్తున్నా అని బాబుకి సిసింద్రి డ్రెస్ వేసి వాడిని చక్కగా ఎత్తుకొని భైరవ్కి ఇవ్వగానే ఎక్కడికో బయటికి తీసుకెళ్తున్నారు అని వాడికి అర్థమయ్యి చక్కగా భైరవ్ మీదకి దూకుతూ బయటికి చూపిస్తూ ఉంటాడు బయటికి వెళ్దాం అనేసి. ఎక్కడికి వెళ్తున్నారు భైరవ్ అని అడిగాడు విశ్వ. వెళ్ళి సోఫాలో కూర్చుంటూ సుహా వాటర్ తీసుకొచ్చి ఇవ్వగానే బాటిల్ తీసుకొని, బాబు బొమ్మలు అన్నీ పాతగా అయిపోయాయి, బాబు వాటిని ఆడుకోవట్లేదు, అందుకే మేము బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం అని చెప్పింది శ్యామ. వాడితో పాటు నువ్వు కూడా సరిపోతావు. సరే జాగ్రత్తగా వెళ్ళండి భైరవ్, సెక్యూరిటీతో పాటు వెళ్ళండి, జాగ్రత్త అని చెప్పాడు విశ్వ. భైరవ్తో బాబు ఉన్నాడు అంటే ఇక భయపడాల్సిన అవసరం లేదు. అందుకే భైరవ్ బాబుని తీసుకెళ్తాను అంటే ఎప్పుడూ అబ్జెక్షన్ చెప్పడు. ఎందుకంటే భైరవ్ అంటే అంత నమ్మకం.
అందుకే భైరవ్ బాబుని శ్యామని తీసుకొని బయటికి వెళ్ళాడు. భైరవ్ వాళ్ళు ఎప్పుడు బాబుని బయటికి తీసుకెళ్తాను అన్నా కూడా విశ్వ అడ్డు చెప్పడు. ఎందుకంటే భైరవ్ అంటే అంత నమ్మకం. భైరవ్ ఉంటే ఎవరికి ఏమీ కాదు అన్న నమ్మకం. అందుకే భైరవ్ వాళ్ళు అప్పుడప్పుడు బాబుని బయటకి తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. అలా రోజు సాయంత్రం ఇక వాళ్ళు రాగానే భైరవ్ శ్యామ కలిసి బాబుని బయటికి తీసుకువెళ్ళారు. బేబీ కాస్త కాఫీ తీసుకురారా, హెడేక్గా ఉంది, నేను ఫ్రెష్ అవుతాను అని విశ్వ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడం కోసం. ఇక విశ్వ కోసం సుహా కాఫీ ప్రిపేర్ చేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు విశ్వ. కాఫీ కిల్లర్ అని సుహా కప్పు తీసుకెళ్ళి అతడి చేతిలో పెట్టగానే ఆ కప్పు అందుకుని సుహా వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుంటాడు విశ్వ. ఏంటి కిల్లర్ అని అడిగింది సుహా వెనక్కి తిరిగి అతడిని చూస్తూ. ఎటు వెళ్తున్నావు అని అడిగాడు ఆమెని. ఏం లేదు, మన రూమ్ చూడు, నీ కొడుకు ఎలా చేశాడో, బొమ్మలన్నీ అక్కడక్కడ పడేసి ఉన్నాయి, వాడి బట్టలు కూడా నీట్గా సర్ది పెట్టాలి కదా, వాడు వచ్చే లోపుకి. ఏం పనుంది నాకు, వాడి బట్టలు బొమ్మలు అన్నీ సరిగ్గా పెట్టాలి కదా కిల్లర్ అని అంది సుహా. అంత లేదు, ఇంట్లో ఎవరూ లేరు, నీ కొడుకు కూడా బయటికి వెళ్ళాడు, మనకి ఇంత ఫ్రీ టైం దొరికినప్పుడు నేను నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు. అసలే చాలా రోజుల తర్వాత మనకి ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇవాళ నిన్ను వదిలేదే లేదు నీ కొడుకు వచ్చే వరకు. ఇక కావలిస్తే 1 గంట లేటుగా రమ్మని చెప్తాను భైరవ్కి నేనే. లేకపోతే నీ కొడుకు వచ్చాడు అనుకో, వాడి పేరు చెప్పుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. కాబట్టి ఇవాళ నిన్ను వదిలేది లేదు బేబీ అని అన్నాడు విశ్వ. ఓయ్, ఇంకా కుర్రాడిలాగా వేషాలు వేయకు, ఆల్రెడీ నీకు ఒక కొడుకు ఉన్నాడు, అది గుర్తుంచుకుంటే బాగుంటుంది తమరు అని అంది సుహా. కొడుకు పుట్టగానే నా ఏజ్ ఏమైనా అయిపోయిందా ఏంటి, నువ్వెన్ని వేషాలు వేసినా ఇవాళ నిన్ను వదలను బేబీ. ఇవాళ నీ టైం అంతా నాకే, నీ కొడుకు బయటికి వెళ్ళాడు కదా కాబట్టి అని విశ్వ కాఫీ కంప్లీట్ చేసి అతడి కౌగిలిలో సుహాని బంధించేశాడు. చాలా రోజుల తర్వాత ఇద్దరికీ ఏకాంతం దొరకడంతో ముందుగా సుహా కూడా విశ్వ కౌగిలిలో నుండి బయటపడాలి అని చూసింది. కానీ అతడి ప్రేమ అంతా అతడి కౌగిలిలో తెలుస్తూ ఉండడంతో ఆమె గింజుకోవడం మానేసి ఆమె కూడా అతడి చుట్టూ చేతులు వేసి లవ్ యూ కిల్లర్ అని చెప్పింది. లవ్ యూ టూ బేబీ అని విశ్వ సుహాని 2 చేతుల్లో ఎత్తుకొని ఆమెను బెడ్ మీదకి చేర్చి లైట్ ఆఫ్ చేసి ఆ రూమ్ అంతా కూడా చీకటిమయం చేసేశాడు. ఆ సాయంత్రం మూసుకున్న గది తలుపులు మళ్ళీ రాత్రి వరకు తెరుచుకోనే లేదు. ఎన్నో మధురమైన ఊసులు పంచుకున్నారు ఇద్దరు చాలా రోజుల తర్వాత. అతడి ప్రేమని అంతా కూడా మాటలతో కాకుండా చేతుల్లో చూపిస్తూ ఉంటే అతడి ప్రేమకి పరవశించిపోతూ ఉంటుంది సుహ. ఇక ఇద్దరికి మాటలు కరువయ్యాయి. ఆ మధురమైన క్షణంలో ఇద్దరి శరీరాలు మాత్రమే ప్రేమ భాషలు చెప్పుకుంటున్నాయి. కాలం కరిగిపోతూ ఉంటే విశ్వసుహ కూడా ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతున్నారు ప్రేమగా. చాలా రాత్రి తర్వాత విశ్వ ఆమె పక్కన పడుకొని ఆయాసపడుతూ ఉంటే సుహ అతడి ఎదపై వాలి సేదతీరుతూ ఉంటుంది. విశ్వనే కొన్ని మంచినీళ్ళు ఆమెకు తాగించి ఫ్రెష్ అవ్వరా, మళ్ళీ నీ కొడుకు వస్తాడు అని అన్నాడు. హా కిల్లర్ అని సుహా బ్లాంకెట్ చుట్టుకొని లేచి అతడి నుదుటిన ముద్దు పెట్టుకొని లవ్ యూ కిల్లర్ అని సంతోషంగా చెప్పేసి సుహా ఫ్రెష్ అయి కిందికి వెళ్ళేసరికి అప్పుడే భైరవ్ శ్యామ బాబుని ఎత్తుకొని వస్తూ ఉంటారు. పాపం ఎన్ని షాపులు తిరిగాడో బుడ్డోడు అలసిపోయి శ్యామ భుజం పైన పడుకొని కనిపించాడు.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.